గురువుగారు తదుపరి తులారాశి వారికి ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతోంది? ముందుకు 3 అడుగులు వెనక్కి 6 అడుగులు అవుతుందమ్మా పరిస్థితి. స్వాతి నక్షత్రంలో ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరం యోగం ఉంటుంది, కానీ పాలిటీషియన్గా ఉన్నటువంటి వాళ్ళకి లేదు. పొలిటీషియన్గా ఉన్నటువంటి ఎవరైనా రాహు నక్షత్రం స్వాతిలో ఉన్నటువంటి వాళ్ళకి యోగాలు లేవు. చిత్త అట్లాగే విశాఖ నక్షత్రంలో ఉన్నటువంటి వాళ్ళకైతే ఎలాంటి కష్టాలు లేవు. ఒక్క స్వాతి మీదనే ఎందుకు అంత ప్రభావాలు ఉన్నాయి అంటే, రాహు 6వ ఇంట్లోకి వస్తాడు, శని రాహు 5వ ఇంట్లోకి వస్తాడు, శని 6వ ఇంట్లోకి వెళ్తాడు. కాబట్టి రాహు ఎప్పుడైతే 5వ ఇంట్లోకి వచ్చాడో, కేతువు లాభస్థానంలోకి వెళ్ళిపోయినాడో, వీళ్ళకి పరిస్థితులు కొంచెం తేడాగానే మారుతాయి. ఈ రాశిలో ఉన్నటువంటి పాలిటిక్స్కి చెప్పడం గురించి మళ్ళీ మీతో ఒక వీడియో మళ్ళీ చెప్తాను. దాని గురించి ఇక్కడ ఉన్నటువంటి నక్షత్రం ఉన్నటువంటి ఆ స్వాతి నక్షత్రంలో పేరున్నటువంటి రేవంత్ రెడ్డి గారి గురించే గతంలో అనలైజ్ చేసి పాదయాత్ర చేస్తాడని, అట్లాగే సీఎం అవుతాడని చెప్పిన వీడియో కూడా ఉంది. రేవంత్ రెడ్డి గారి గురించి ఒక వీడియో అంటే రేవతి ఆయన రూరే రోత అంటే శతభిష స్వాతి నక్షత్రంలో రూరే రోత అంటాం. సో రేవంత్ రెడ్డి స్వాతి నక్షత్రం ఉన్నాడు, అప్పుడు యోగం ఉండింది కాబట్టి చెప్పాను. అవును, నేను ఆ వీడియో చూసానండి. సో ఇది పొలిటికల్గా తర్వాత మాట్లాడుకుందాం. ఓకే, అది సో రేవంత్ రెడ్డి గారిని చాలా చెప్పాను. ఇక మిగతా చిత్తా నక్షత్రంలో ఉన్నటువంటి వారికి ఎవరైతే రా అనేటువంటి అక్షరం కలిగి ఉంటారో వారికి భార్యాభర్తల మధ్య చిన్న చిన్న ఇబ్బందులు వస్తుంటాయి. అంటే ఇక్కడ రూరే రోత వేరు, పేపో రారి అనేటువంటి చిత్తా నక్షత్రం 2 పదాలు వేరు. సో రా రీ అనేటువంటిది కొంచెం ఇబ్బందికరమైన పదాలు. సో రా అనేటువంటి అక్షరం అయితే ఉందో వాళ్ళు భార్యతో చిన్న చిన్న వైరుధ్యాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అది కొంచెం కవర్ చేసుకోవాలి, కుటుంబపరంగా సమస్యలు వస్తాయి. విశాఖ నక్షత్రం వాళ్ళకి ఆర్థికమైనటువంటి లాభాలు బాగా ఉంటాయి. నిర్ణయం తమ చేతిలో లేకుండా ఇతరులకి ప్రాధాన్యతనిచ్చి నిర్ణయాధికారం తీసుకునే అవకాశం లేకుండా కొంతమంది చేస్తుంటారు. అంటే వ్యాపారంలో భాగస్వామ్యం ఉంటుంది, కానీ నిర్ణయాధికారం వీళ్ళకు ఉండదు. అవతల వాళ్ళు డెసిషన్ మేకర్ అవుతారు. అప్పుడు వాళ్ళు ఏం చేసినా దానికి వీళ్ళే బాధ్యత అంటే గమ్ముగా ఉండాల్సి వస్తుంది. అటువంటివి వీళ్ళు చేజిక్కించుకునే ప్రయత్నం చేయాలి. అంటే ఆ నిర్ణయాధికారంలో కూడా తమ పాత్ర ఉండేటట్టుగా ప్రయత్నం చేసుకుంటే సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో తులారాశికి ఒక స్వాతి నక్షత్ర జాతకులు మాత్రమే ఇబ్బంది పడడం గమనిస్తున్నాను. సో స్వాతి నక్షత్రం వాళ్ళకి అందరికీ అన్ని రకాలుగా కాదు, ఒక పొలిటికల్గా ఉన్న వాళ్ళకి వ్యాపారవేత్తలకి ఏముండదు, పొలిటికల్గా ఉన్న వాళ్ళకి మాత్రమే అటువంటి ఇబ్బందులు కనపడుతున్నాయి. మిగతా వ్యాపారస్తులకి వీళ్ళకి కొంచెం వెనక ముందుగా ఉన్న మంచి శుభాలు కలుగుతాయని చెప్పచ్చు. అంటే తులారాశి వారికి పెద్దగా ఇబ్బందికరమైన వాతావరణం లేదు. రాజకీయ నాయకులకు మాత్రమే ఉన్నది. రాజకీయ నాయకులు కానీ అప్కమింగ్ సినిమా హీరోలు ఎవరైతే ఇప్పుడిప్పుడే ఎదుగుతుంటారో లేదా ఆల్రెడీ ఎదిగిన వాళ్ళు కానీ వాళ్ళ మీద కూడా కొంత ప్రభావం ఉంటుంది. పేపోరారి చిత్తా నక్షత్రంలో ఉంది. అక్కడ రా అనేటువంటి అక్షరంలో ఉన్నటువంటి వాళ్ళలో మనం రాజమౌళి అనేటువంటి అక్షరం కూడా చూడొచ్చు. సో రాజమౌళికి సక్సెస్కి బ్రేక్ పడే అవకాశాలు కూడా ఉండొచ్చు. ఆ ప్రభావం చేత జాగ్రత్తలు తీసుకుంటే నేమ్ డీఫేమ్ కాకుండా జాగ్రత్త పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి శని ప్రభావం, కుజ ప్రభావం, గురు ప్రభావం చేత వీళ్ళు బాగా సఫర్ అవ్వడం ఉంది. ధనం అధికంగా ఖర్చు అవుతుంది. కుటుంబ సభ్యుల కోసం కానీ తమ పదవి వైభవంగా కాపాడుకోవడం కోసం కానీ వీళ్ళు ఎక్కువ ధనం ఖర్చు పెట్టాల్సిన స్థితి కూడా వస్తుంది. వీళ్ళు చేసే పనులు కూడా వీళ్ళు రూపాయి అనుకున్నది అది రూపాయిన్నరకి వెళ్ళిపోతుంది, అంటే 1.5 రూపాయికి వెళ్ళిపోతుంది. సో బర్డన్ పెరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దాన్ని కూడా నియంత్రణ చేసుకునే మార్గాలు అన్వేషించి కొంచెం వాడిన వస్తువుల్ని రిపీట్ చేయడానికి ఇష్టపడరు కొంతమంది. అంటే సపోజు ఈ ఫోను పక్కన పడేసి కొత్త ఫోన్ కొనుక్కో ఉంటాడు, కానీ ఈ ఫోన్ ఇంకో ఫోన్ అవసరమైనప్పుడు ఈ ఫోన్ వాడకుందామనే ఆలోచన రావాలి. అట్లాగా వీళ్ళు ఆలోచిస్తే ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. రాజకీయ నాయకులు కూడా ఇదే స్ట్రాటజీ, వీడు పనికిరాడని పక్కన పెట్టిన వ్యక్తిని మరల నయాన భయాన దగ్గరికి తీసుకోవడం మంచిది అని చెప్పడం. సో తమ గురించి ఎవరు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నా దాని మీద కూడా జాగ్రత్త పడాల్సి ఉంటుంది. అంటే ఈ యొక్క తులారాశిలో ఒక రేవంత్ రెడ్డి పేరుని బట్టి స్వాతి అన్నాను, కానీ అనేక మంది రాజకీయ నాయకుల అక్షరాలు స్వాతి నక్షత్రంలో ఉండొచ్చు. వాళ్ళందరికీ కూడా ఇది వర్తిస్తుంది. జాగ్రత్త పడాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది.
మరి గురువుగారు తులారాశిలో ఇబ్బందులు ఉన్నవారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? వీరు ప్రత్యేకంగా ఈశ్వరుడికి లింగార్చన, మహాలింగార్చన, అమ్మవారికి సంబంధించి శక్తిని బట్టి చండీ హోమం, మామూలు ఒక చండీ హోమం కావచ్చు, నవచండీ కావచ్చు, శతచండీ కావచ్చు, సహస్రచండీ కావచ్చు, ఎంత దూరమైనా చేసుకోవచ్చు, వాళ్ళ శక్తి అనుసారం చేసుకోవచ్చు. ఒకవేళ మామూలు వ్యక్తులుగా ఉండి తులారాశిలో ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంటే వాళ్ళు ఈశ్వరుణ్ణి అమ్మవారిని కలిపి శివాలయానికి వెళ్ళి చక్కగా పూజ చేసుకొని రావడం శుభం. ప్రత్యేకంగా ఈ రాశిలోని వాళ్ళు కొలవాల్సినటువంటి దైవం ఆంజనేయ స్వామి వారు. ఎవరైతే ఆంజనేయ స్వామి వారి హనుమద్ బడబాణల స్తోత్రం కానీ హనుమద్ లాంగోల స్తోత్రం కానీ చదువుతారో వాళ్ళకి కొంచెం ఎక్కువ ఉపశమనం లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఈ ఈశ్వరుడు అమ్మవారికి చేసినప్పటికీ కూడా ఆంజనేయ స్వామి వారు విశేషమైన యోగాన్ని ఇస్తాడు. కారణం ఏంటి అంటే రుద్రాంశ సంభూతుడు ఆంజనేయ స్వామి వారు. అమ్మవారికి ఆమెకు జరిగేటువంటి పూజల గురించి వర్తమానం వాయుపుత్రుడిగా అందించేవాడు కూడా ఈయనేనని ఒక నానుడి ఉంది శ్రీ విద్యాకల్పాల ప్రకారం. అమ్మవారికి ఈ వార్తలన్నీ చేరవేస్తుంటాడు అని. అందులో స్వాతి నక్షత్రానికి వేద ప్రకారం చూసినప్పుడు అధిపతి వాయువు. వాయుర్నక్షత్రమభ్యేతి నిష్ఠియాం అని మంత్రం ఉంటుంది. సో కాబట్టి వాయు అధిపతి కాబట్టి వాయుపుత్రుడైనటువంటి ఆంజనేయ స్వామి వారు మంచి ఫలితాన్ని ఇస్తాడు.